brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా ఏమీ చెప్పలేదు కదా అంటున్నారు ఈటెల రాజేందర్. తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గవు అని ఆయన భరోసా ఇస్తున్నారు. పునర్విభజనకు ప్రాతిపదిక ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉందంటున్నారు. విధి విధానాలు రాకముందే ఇలా విమర్శించడం సరికాదంటున్నారు ఈటెల. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీలా కాంగ్రెస్ దిగజారి మాట్లాడిపోతుందని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈటెల రాజేందర్ అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ ఈరోజు చెన్నైలో ఇటు సౌత్కు సంబంధించిన రాష్ట్రాల సీఎంలు అలాగే ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సమావేశం జరుగుతుంది చెన్నైలో. అంటే ఈ డీలిమిటేషన్ కారణంగా జనాభా ప్రాతిపదికన తీసుకోవడం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అనేక డీలిమిటేషన్ ప్రక్రియలో పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళన్న మాట ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. సపోజ్ 17 సీట్లకు సంబంధించినటువంటి తీసివేతలు కూడికలు ఉంటాయి తప్ప సీట్లు తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే చెప్పినాం మేము. రెండవది, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసే ముందు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలని భావిస్తే అప్పుడు ఏ రేషియో ప్రకారంగా వేస్తారు, జనాభా ప్రకారంగా వేస్తారా, ఓట్ల ప్రకారంగా వేస్తారా, లేకపోతే రేషియో ప్రకారం వేస్తారా అనేది ఇంకా క్లారిఫై కాకముందే, పిల్ల పుట్టకముందే కుళ్ళ గుట్టినట్టుగా ఏమీ లేనప్పుడే ఈ రాద్ధాంతం చేయడం అనేది మంచిది కాదు. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలుగా ప్రాంతీయ పార్టీలుగా ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే సత్తా లేక ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఊసుకొలిపి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఎక్కడ కూడా లేదు. మేము కూడా అంటా ఉన్నాం, సౌత్లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసినారో ప్రోగ్రెసివ్ స్టేట్ అని అంటున్నారో ఆ ప్రోగ్రెసివ్ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్. ఇవాళ ఏమీ రాకముందే దీని గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎప్పుడు చేయాలి? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయబోతా ఉన్నాం, డీలిమిటేషన్లో గిట్లా ఉండబోతూ ఉంది, లేదా సీట్లు పెంచబోతూ ఉన్నాం, సీట్లు పెరిగే క్రైటీరియా గిట్లా ఉండబోతుందని చెప్పి మీరు చెప్తే ఏమైనా మాట్లాడాలి. కానీ ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడేది మంచిది కాదు. ఇప్పటికైనా దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం లెవెల్లో ఆలోచించాలి కానీ వాళ్ళు కూడా సంకుచితంగా ఆలోచించడం చాలా బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిన విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఆలోచిస్తుంది, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది. ఇవాళ ఎవరైతే ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకు నష్టం జరిగేటువంటి ఆలోచన ఎటుపై కూడా చేయదు. అంటే మీరు చెప్తున్నారు నష్టం జరిగే కన్నా ముందుగా మేల్కోవాలంటూ ఇటు దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నారు. అంటే ఈ డీలిమిటేషన్ ద్వారా ఇటు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్స్ తగ్గిపోయే అవకాశం ఉంది, ఇటు పార్లమెంట్లో వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోతుంది అంటూ కూడా ఇటు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ. ఇక్కడ ఎవరు చెప్పింది చెప్పండి. విధి విధానాలు వస్తే మీరు ఏమైనా మాట్లాడాలి కానీ ఏమీ లేనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? బట్టకాల్చి మీరు చేసే పద్ధతి ఇదే సోషల్ మీడియాను నమ్ముకొని లేకపోతే ఇట్లాంటి అబద్ధాల ప్రచారాల మీద ఎన్ని అడ్డదారులను తొక్కి అధికారాలను అనటంలో బాగా చేస్తుంది తప్ప ఏం లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఇట్లే తప్పుడు ప్రచారం అబద్ధపు మాటలు చెప్పిండ్రు, ఏమైపోయింది? కుప్పకూలిపోయింది. అలా ఇట్లా తెలంగాణలో కూడా అబద్ధ ప్రచారం చేసినారు. అలా మేము నిలువరించే ప్రయత్నం చేశాం. ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజలకు బాధ్యతంగా మీరు మాట్లాడండి. హామీలు ఇచ్చినప్పుడు చూసుకోండి, హామీలు ఇవ్వమని చెప్పినాం. ఇలా తెలంగాణ ఏమైపోయింది? మేము చెప్పడం కాదు, 2,97,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం. మాకు అప్పులు పుడతలేవు, మేము నడపలేకపోతున్నాం, జీతభత్యాలకు అప్పులు కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ఇలా చేతులు ఎత్తేస్తున్నది మేము కాదు, చేతులు ఎత్తేస్తున్నది రేవంత్ రెడ్డి.